అనిపిస్తుంది? నా క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే చెప్పండి. యూఏ వరల్డ్ అంటే ఎలా అనిపించింది? ఏమంటారు కాదు, చదువుకోలేదు కానీ నాకు ఆయన అంటే పిచ్చి. ఓకే, ఎలా చెప్పాలి తెలియదు. ఫస్ట్ ఉపేంద్ర మూవీకి వెళ్ళాం, మా అమ్మ తీసుకొని వెళ్ళింది నన్ను ఉపేంద్ర మూవీకి. ఆ మూవీ చూసిన తర్వాత మా అమ్మ ఆయన్ని తెగ తిట్టుకుంది. సీరియస్లీ, ఏందిరా అసలుకి ఈ సినిమా ఏంది, వీడేంది, వీడి అవ్వారం ఏంది, సీరియస్లీ మా అమ్మ ఆ రకంగా అనుకుంది. నాకు 11 years ఏమో ఉంటాయి అనుకుంటా. ఆ సినిమా చూసిన తర్వాత ఇప్పటికీ నేను ఆయనకి ఇంకా అంతే, ఆయన తర్వాత ఆయన తప్ప ఇంకెవరు లేరు, అంత ఫిదా. సో అన్న కుదిరితే ఒక్క ఫోటో సార్ మీతో, ఒక్క ఫోటో డెఫినెట్ గా అంటున్నారు సార్, ఒక్క ఫోటో సార్ మీతో. ఖచ్చితంగా చాలా 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 హ్యాపీ అన్న. థ్యాంక్ యూ. ఆ హ్యాపీనెస్ వినపడుతుంది మాకు, సౌండ్ లో తెలుస్తుంది మాకు. యా, సో యూఏ గురించి మీరేమనుకుంటున్నారు? 2040 అలా ఉండబోతుందంట. యా, ఏంటది చూపించండి, పైకి ఎత్తి చూపించండి. అదేంటి మీ చేతిలో ఉన్నది ఏంటది? ఉపేంద్ర పెయింటింగ్ అండి. ఓహో, లవ్లీ, బ్యూటిఫుల్. డెఫినెట్గా అది ఇక్కడ వరకు వచ్చే వరకు మేము చూపిస్తాము, సరేనా? ఫస్ట్ అయితే మాటలు విందాము. ఐ రిక్వెస్ట్, ఇంకా చాలా మంది ఉన్నారు అండ్ మీ అందరూ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు ఆయన్ని. కాకపోతే ఆయన బ్యాక్ సైడ్ మీరు కనిపిస్తున్నారు కాబట్టి ఆయన వేదిక మీదకి వచ్చి మీకు ఆన్సర్స్ చేస్తే బాగుంటుంది కదా. దానికి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి మనం క్వశ్చన్స్ని అలానే కాసేపు హోల్డ్ చేద్దాము. దానికంటే ముందు మనం స్పీచెస్ విందాము. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ రాంబాబు గోసాల గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఈ చిత్రానికి లిరిసిస్ట్ ఆయన, మనం విన్నాము పాట, ట్రోల్ సాంగ్ హ్యాష్ మీద సూపర్గా ఎడుతుంది ముందుకి. సో ఏవైతే పదాలు సూపర్ డూపర్ హిట్ అయ్యి అంటే డిజిటల్లీ సూపర్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాయో వాటన్నిటిని చేర్చి ఆయన ఒక పాట రాయడం జరిగింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.